శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి గ్రహ సంచారాల్లో భాగంగా పోయిన సంవత్సరం మనకి మాలవ్య యోగం అనేటువంటిది తులలోకి శుక్రుడు సంచారం చేస్తున్నప్పుడు వచ్చినటువంటిది మళ్ళీ ఈ సంవత్సరం ఆఖరిలో వస్తుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఏకాదశ స్థానంలో సూర్యగ్రహ సంచారం, ఈ యొక్క తులారాశి వారికి ఏకాదశ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడ్డప్పుడు విశేషమైనటువంటి లాభం అనేటువంటిది ఉంటుంది. అది సంవత్సరం ప్రారంభంలోనే ఉంటుంది కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా వీరికి మంచి సపోర్టివ్ గానే ఉంటుంది. జూన్, జూలై ప్రాంతంలో కాస్త ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా వీరికి అనుకూలంగా ఉండవు. అలాగే వీరికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, కుజుడు ఎప్పుడైతే వీరికి సప్తమంలోకి వెళ్తాడో భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, అమ్మడము, కొనడము, భూమికి సంబంధించి నమ్ముకున్నటువంటి రైతులందరికీ కూడా లాభిస్తుంది. అది కూడా మనకు కరెక్ట్ గా చెప్పాలనంటే ఈ యొక్క సూర్యుడి యొక్క రాశ్యాధిపతి అయినటువంటి సింహ లగ్నంలో నుంచి గురుగ్రహం అనేటువంటిది కన్యలోకి ప్రవేశించిన తర్వాతకి వెంటనే ఇక్కడ మనకి సప్తమంలో ఈ యొక్క కుజుడు ఈ స్వక్షేత్రమైనటువంటి మేషంలోకి వెళ్తాడు. వాస్తవంగా ఇక్కడ జరగాల్సినటువంటి నష్టం ఏదైతే ఉందో ఈ కుజుడు అనేటువంటి వాడు భర్తీ చేసేస్తాడు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు, అలాగే సప్తమంలో ఈ యొక్క షష్టమంలో ఉన్నటువంటి శని కూడా అలాగే ఉంది. కానీ ఇక్కడ విశేషంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే నవమ స్థానము అలాగే దశమ స్థానము. నవమ స్థానంలోకి కానీ దశమ స్థానంలోకి కానీ సూర్యుడితో కలిసినటువంటి బుధుడు కానీ సూర్యుడితో కలిసినటువంటి శుక్రగ్రహ సంచారం జరిగినప్పుడు విశేషమైనటువంటి మరొక రకమైనటువంటి మార్పు, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం, ఆరోగ్య సమస్యలు, బడలికలు ఓ పక్క ఉంటూనే ఉంటాయి. వీరికి ఉన్నటువంటి పని అలాగే ఉంటుంది. అలాగే ఉద్యోగంలో విశేషంగా ప్రథమార్థం నుండి 6-7 నెలల లోపు ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు ఉద్యోగం మారడము, ఇల్లు మారాలనుకున్న వాళ్ళు ఇల్లు మారడము, ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు కొనడము, భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వాటికి సంబంధించి కూడా అనుకూల పరిస్థితులు రావడము మంచిగా ఈ యొక్క సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారికి వారి యొక్క వయస్సును బట్టి మనం ప్రామాణికంగా చెప్పుకుంటే, ఎవరైతే పుట్టినప్పుడు వారి యొక్క జన్మతః రాహు దశలో ఉంటే సాధారణంగా రాహువు వీరికి అనుకూలంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే రాహు నీచంలో ఉన్నా లేదా శుక్రుడు నీచంలో ఉన్న రాహు దశ అనేటువంటిది అనుకూలంగా ఉండదు. కాబట్టి చిన్న వయసులో ఉన్న వారికి ఇబ్బంది. ఎవరైతే మధ్య వయసుకు వస్తారో, అంటే మధ్య వయసు అంటే టీనేజ్ దాటి 20 ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే గురు మహర్దశ నడుస్తుందో, వీరికి గురువు ధనుస్సులో ఉన్న వీరి యొక్క లగ్నాన్ని బట్టి, గోచారంలో భాగంగా చెప్పట్లేదండి నేను ఇవి, వారి యొక్క లగ్నాన్ని బట్టి గురువు గనక 1వ, 4వ, 7వ, 10వ స్థానాల్లో సంచారం చేసిన, లేదు 1వ, 5వ, 7వ, 9వ, 11వ స్థానంలో సంచారం చేసిన 2 రకాలైనటువంటి యోగములు కూడా వీరికి యోగిస్తాయి. దాని వలన మంచి విద్యాబుద్ధులు రావడము, పండితులుగా మారడము, ఏదైనా ఒక ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండడం జరుగుతుంది. అలా కాకుండా 30 నుండి 50 వయస్సు మధ్యలో ఉన్న వారికి ఖచ్చితంగా శని దశ లేదా బుధ దశ నడుస్తూ ఉంటుంది. వారు చాలా జాగ్రత్తగా వయస్సుని అలాగే ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అంటే కొంతమంది వయస్సుకు మించిన పనులు చేయడము, బరువులు ఎత్తడము, లేదా ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసేద్దాము అనేటువంటి ప్రవర్తనతో ఉండడం కూడా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది కూడా వీరికంతా యోగ్యం కాదు. కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుంటూ విశేషంగా అన్ని పనులు కూడా చేసుకోవడం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే రైతులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆ యొక్క గ్రహాలు అంటే శుక్రుడి యొక్క గమనాన్ని బట్టి సినీ రంగాల వారికి, అలాగే సూర్యుడి యొక్క గమనాన్ని కలిసినటువంటి గ్రహాన్ని బట్టి రాజకీయ నాయకులకి విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఈ సంవత్సరంలో వీలైనంత వరకు అమావాస్య పర్వదినాలు కానీ, మంగళవారాలు కానీ, రాహుకేతువులకు మధ్యలో బంధనమై ఉన్నటువంటి ఏవైనా సరే అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో చిక్కుకొని ఉంటే వారి యొక్క సర్పదోషాన్ని బట్టి మనకు గులికా కాల సర్పదోషమని, మహాపద్మ కాల సర్పదోషమని, వాసుకి కాల సర్పదోషమని, అలాగే రుచక కాల సర్పదోషం, ఇలా 9 రకాలైనటువంటి సర్పదోషములు ఉంటాయి. అందులో భాగంగా
ఈ సర్పదోషం ఉంటే దాన్ని బట్టి ప్రతి మంగళవారము రావి చెట్టు వేప చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటే అభిషేకాలు చేసుకోవడము, అలాగే ప్రదక్షిణలు చేయడము, దారంతో ప్రదక్షిణాలు చేసి మొక్కులు మొక్కడం వల్ల ఏవైనా సరే సర్ప సంబంధిత దోషముల వల్ల వివాహము, సంతానం కాని వారికి సంతానం కూడా అవుతుంది. శనివారం నాడు గనక త్రయోదశి తిథి గనక వస్తే వాళ్ళు విశేషంగా తిలాహోమము, తైలాభిషేకం లాంటివి శనికి చేసుకోవడము, నల్లటి ఒత్తితో దీపారాధన చేయడం కూడా మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే తులారాశి వారికి ఈ సంవత్సరంలో లాభదాయకంగానే ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ జాతకులకి ఈ యొక్క చేసేటువంటి పనులన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. ఎవరైనా సరే వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి పూర్తి జాతక విశ్లేషణ తెలుసుకోవాలి అనుకుంటే గనక వారి యొక్క పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క 2026వ సంవత్సరంలో 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. 16 భావచక్రములతో 70-80 పేజీల్లో జాతకం అంతా ఇవ్వడము, మీతో విశ్లేషణగా జాతకం గురించి మాట్లాడడము, తేలికపాటి రెమెడీస్ మీరే మీ ఇంట్లో కానీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ చేసుకునే విధంగా రెమెడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.